లోపల అంత గౌరవం ఉంటుంది నాకు. కానీ గౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది. ఎందుకంటే నేను ప్రజల కోసం పనిచేస్తాను. అందుకని ఈ బాధ్యతని అందరూ చేయాలి. ఎందుకంటే నేను ఈవ్ టీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను. ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండడం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి. ఎందుకు ఓట్లు పోతాయి? ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను. మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్, సగటు క్లాస్ 4 ఎంప్లాయ్, వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం. విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ. సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి. అది తిరుమలలో కావచ్చు, సగటు జీవితంలో కావచ్చు. ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ, నాతో సహా. నాకు కూడా ఇంక లెర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను. నేను నుంచో చోట రివ్యూ చేస్తాను, అవసరమైన చోట నిలబడతాం. కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం, మన పిఠాపురంతో మొదలు పెట్టుకొని. మీరు నన్ను నమ్మి గెలిపించారు. మీరు నన్ను, నేను మీకు నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి. నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాను. కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జేజేలు కొట్టండి, ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో, కానీ మీకు పని అయితే ఉళ్ళు ఉంచి పనిచేస్తాను. మీరు మొత్తం 5 సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి ఇతనికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి. లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి.